ఇలాగా మీరు 10 మందికి మంచి చెప్తున్నారు. మా అమ్మ కూడా చెప్పింది నాకు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది, పోయి అదేదో చూడరా అని చెప్పిండ్రు అని మా మదర్ చెప్పింది అని తను కూడా చెప్పడం, మహిళా సోదరులందరితో కూడా చెప్పి నేను ₹1 కూడా తీసుకోకుండా మీ కేసు నేను టేకప్ చేస్తాను అక్కయ్య అని చెప్పిండు. అంటే చాలా మందికి అడ్వకేట్లు ఫోన్ చేశారు. సో ఇది పెద్ద కేసు అని నేను అనుకోను. ఇంకా దాని గురించి సాగదీయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అని అంటే అదే పని మనది కాదు. ఇప్పుడు మీరు అడిగిండ్రు కాబట్టి చెప్తున్నా, అది పెద్ద విషయం కాదు, దాని గురించి జనాలు కూడా మర్చిపోయిండ్రు. కానీ ఒక వస్త్రధారణ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే అయింది. మీరు మళ్ళీ ఏమైనా కేసు పెట్టే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మీకు చెప్పాము, మా అడ్వకేట్ గారు చెప్తామని చెప్పారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని కదా, మా ఫౌండేషన్ మీద పెట్టిండ్రు కాబట్టి ఫౌండేషన్ మహిళలు కూడా ఊరుకుంటలేరు. అంటే నేను చెప్పాను, సరే వాళ్ళు ఏదో సమాజంలో వాళ్ళకి బాధ్యత లేకుండా వాళ్ళు ఏదో చేశారు, మనకు బాధ్యత ఉంది కదమ్మా సమాజంలో, మనం రెచ్చగొట్టాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్ మన ఫౌండేషన్ది కాదు కదా. సరే ఆమెకంటే ఏదో అందరినీ కేసులు పెట్టేసి భయాబాధలకు గురి చేసి నేను చేసింది కరెక్ట్ పని అని చెప్పేసి అన్నది కదా. మనం అట్లా కాదు కదా, మనకు బాధ్యత ఉంది కదా సమాజంలో అని చెప్పాము, మా వాళ్ళకి చెప్పాము. ఇంకా మా వాళ్ళు ఏం ఆలోచిస్తారో చెప్పలేము. నేనైతే నాకు అట్లా కేసులకు మళ్ళీ కేసులు పెట్టుడు, కోర్టులలో చుట్టు తిరుగుడు, ఇట్లా ఏది పోయినా ఆమె అమ్మాయి నేను అమ్మాయిని, మా ఆడవాళ్ళ పరవే కదా పోయేది. ఆడ పెట్టుకొని కక్ష సాధింపులు ఏముంటుంది శివ. నేను అనేది ఏంటంటే